దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 4th సెప్టెంబర్ 2025. మీ అందరికీ యేసుప్రభు వారి పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా? ప్రసంగి 9వ అధ్యాయము మొదటి వచనము. ఎక్లీషియట్స్ చాప్టర్ 9 and verse 1. నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమును సంగతిని స్నేహము చేయుటైనను ద్వేషించుటైనను మనుషుల వశమున లేదను సంగతిని ఆది అంతయు వారి వలన కాదన సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింపబూనుకొంటిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాటలో చెప్పాలంటే ఏమంటున్నాడంటే, దేవుడు నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలు దేవుని వశమై ఉన్నవి. దేవుని వశమై, ఇట్స్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. మానవులు ప్రతి విషయం, దేవుడు హీస్ సుప్రీం గాడ్, హీస్ సుప్రీమసీ ఓవర్ మ్యాన్ కైండ్. మానవుల మీద ఆయన సర్వ అధికారం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజు హృదయము నీటి కాలువలలాగా దేవుని వశమై ఉన్నది. సో ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలని దేవుడు ఈ సంగతి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. వారి వశము కాదు, దేవుని వశములో ఉన్నవి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Ecclesiastes chapter 9 and verse 1. For all this I consider in my heart, even that I may declare all this, that the righteous and the wise and their works are in the hand of God. No man knoweth either love or hatred by all that is before him. No man knoweth anything. It is in the hand of God. So every person is in the hand of God. ఓ దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మనము ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. మన సొంతంగా మనం చేసామని, ఇదని అదని ప్రతి ఎవరు కూడా అనుకోరాదు. కీర్తనల భాగంలో అంటాడు, మానవునిక కాలగతులు దేవుని చేతిలో ఉన్నవి. ఫర్ ద టైమ్స్ ఆఫ్ మ్యాన్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో ఉన్నవని నువ్వు గుర్తించాలి. ఎప్పుడైతే మనము దేవుని చేతిలో నుంచి బయటకు వస్తామో, మిగతా పరిస్థితులు చేతికి వెళ్తాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు దేవుని చేతిలో ఉన్నప్పుడు ఒక రోగం వచ్చినను అది పోవలసిందే. నువ్వు దేవుని చేతిలో ఉన్నప్పుడు ఒక సమస్య వచ్చినను అది వచ్చి పోవలసిందే. నువ్వు సమస్య చేతిలో లేవు, సమస్య నిన్ను భక్షించుటకు. నువ్వు రోగం చేతిలో లేవు, రోగము నిన్ను చంపుటకు. నేను ఈరోజు గుర్తించవలసిన విషయం ఏంటో తెలుసండి? నేను దేవుని చేతిలో ఉన్నాను. ఐఎమ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ఇది చాలా ముఖ్యమైన విషయము. దావీదు భక్తుడు అంటాడు, ఆయనకు విరోధంగా పెద్ద కుట్ర జరిగినప్పుడు, కుమారుడు అబ్షాలోము కుట్ర జరిగినప్పుడు ఆయన అంటాడు, నేను పడుకొని నిద్రపోయి లేచదని అంటాడు. అంటే ఈ రాత్రి ఇంకా చనిపోతాడన్నారు అందరూ. కానీ అంటున్నాడు, నేను పడుకొని నిద్రపోతాను, లేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను నేను దేనికి భయపడను. ఎందుకు తెలుసా? దేవుని చేతిలో ఉన్నా నేను. ఐఎమ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను దేవుని చేతిలో ఉన్నప్పుడు ఏ పరిస్థితి కూడా మన మీద ప్రభావము లేక మన మీద గెలవలేదు. ఇట్ కెనాట్ విన్ ఓవర్ అస్. ఇట్ విల్ కమ్ అండ్ ఇట్ విల్ గో. డ్యామేజ్ కలుగజేయచ్చు, నాకు నష్టం కలుగజేయచ్చు, కానీ పోవలసిందే. ఇట్ హ్యాస్ టు గో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. వీఆర్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. వీఆర్ నాట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ పీపుల్స్ థాట్స్. మనుషుల యొక్క తలంపుల్లో మనం లేము, దేవుని చేతిలో మనం ఉన్నాము. ప్రతి క్రైస్తవుడు ఈ సత్యాన్ని, యేసుప్రభును నమ్ముకున్న వారు ఈ సత్యాన్ని మీరు గుర్తించినట్లయితే
మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. వర్ధిల్లుతున్నాయంటే కారణం చెప్పమంటారా? నువ్వు దేవుని చేతిలో ఉన్నావనే సంగతి మరిచి పరిస్థితుల చేతిలోకి నిన్ను నీవు మార్చుకుంటున్నావు. యేసుప్రభువారు అన్నారు, నా చేతిలో నుంచి, నా తండ్రి చేతిలో నుంచి ఎవరు మిమ్మలను అపహరించలేరు. జాన్ 10:27 and 28 and 29. ఈరోజు అపహరింపబడుతున్నారంటే కేవలము దేవుని చేతి నుంచి మనము పక్కకు వెళ్తున్నాము. हिंदी में पढ़ेंगे। सपोपदेशक उसमें 9 अध्याय और पहला वचन पढ़ रहे हैं। यह सब कुछ मैंने मन लगाकर विचार की, इन सब बातों के भेद पाऊं कि किस प्रकार धर्मी और बुद्धिमान लाग और उनके काम परमेश्वर के हाथ में हैं। मनुष्य के आगे सब प्रकार की बातें हैं, परंतु वह नहीं जानता कि वह प्रेम है व बैर। प्रभु को धन्यवाद। सबका विषय, सबका काम परमेश्वर के हाथ में है। ये एक ही चीज आपको स्मरण करना है, मैं परमेश्वर के हाथ में हूं, मेरा परिवार परमेश्वर के हाथ में है, నా కుటుంబము, నా పిల్లలు దేవుని చేతిలో ఉన్నారని నువ్వు నమ్మాలి. ఎలాగండి దేవుని చేతిలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు? నమ్ముట నీ వలనైతే, నమ్మడమే. అవును, వారు తిరుగుతున్నారు, దేవునికి విరోధంగా ఉన్నారు, అయినా నువ్వు పలకవలసిన మాట, నా పిల్లలు దేవుని చేతిలో ఉన్నారు. ఎప్పుడైతే నా పిల్లలు దేవుని చేతిలో ఉన్నారో నమ్ముతావో, ఒకరోజు వారు తప్పిపోయిన కుమారులాగా తిరిగి వస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి పేతురు పత్రికలో రాయబడ్డది, మనం ఎప్పుడైతే దేవుడు అంటున్నాడు, తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండుడి. కమ్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ హ్యూమిలిటీ, దెన్ యూ విల్ బి లిఫ్టెడ్ అప్. సో దేవుని చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ హెచ్చింపబడతారని ఈ వాక్యం ద్వారా మనం చూసుకుంటున్నాం. కనుక నువ్వెప్పుడు మర్చిపోవద్దు, యు ఆర్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ఆయన నీ తలంపులు ఆయన నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ తండ్రి, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు. అవును తండ్రి, మేమందరము మా పనులు, మా ఆలోచనలు మీ వశమై ఉన్నవి నాన్న తండ్రి. మీ వశం నుంచి మేము పని చేయాలి, మీరు మాట్లాడాలి, మేము ఆపరేట్ చేయాలి తండ్రి. దేవా, ఏ పరిస్థితి వశానికి మేము వెళ్ళకూడదు నాయన. ఏ మనుషుల యొక్క కుట్రకి, ఏ మనుషుల యొక్క అన్యాయానికి, ఏ మనుషుల యొక్క ప్రయత్నానికి మేము గురి కాకున్నట్లు సహాయం చేయమని అడుగుచున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, దేవ, జాబ్ లేని పరిస్థితి చేతిలో నుంచి విడిపించి నాయన తండ్రి, మీ చేతిలోనికి నీ బిడ్డలో నేను తీసుకొస్తున్నాను ప్రభా. మంచి జాబ్స్తో వారిని మీరు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేస్తున్న వారందరూ దీవించి వారి బిజినెస్ అంతట్లో మీ సహాయం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్లో చదువుకుంటున్న వారందరినీ దీవించండి అయ్యా. దేవ, పరిస్థితి చేతుల్లో నుంచి తీసి నీ బిడ్డలో మీ చేతిలో పెడుతున్నానయ్యా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిరీటం ధరింపజేసి, మీ దయలో, మనుషుల దయలో వర్ధింపజేసి కాపాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యాలు చేసేవాడు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ మీ చేతుల్లో ఉంటూ పరిచయం చేయడానికి సహాయం చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధులు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.